యేసుక్రీస్తు గురించి చాలామంది ఏమని అంటారంటే, యేసుక్రీస్తు పేదల దేవుడు. యేసుక్రీస్తు పేదల దేవుడు ఎందుకయ్యాడు? యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళలో ఎక్కువ మంది పేదలే ఉంటారు. ఇదే సూత్రాన్ని మనం మిగిలిన వాళ్ళకు కూడా అప్లై చేసి చూద్దాం. వర్ణాల్లో 4వ వర్ణం శూద్ర వర్ణం. మరి ఆ శూద్రులు కూడా ఇప్పుడు కొంతమంది దేవుళ్ళను ఆరాధ్య దైవాలుగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆ దేవుడు ఏమవ్వాలి? శూద్ర దేవుడు అవ్వాలిగా. అంటరాని వాళ్ళుగా చూస్తున్న వాళ్ళు కూడా ఆయన ఆరాధిస్తున్నారు. అప్పుడు ఆ దేవుడు ఏమవ్వాలి? అంటరాని దేవుడు అవ్వాలిగా. ఇంకొకటి జోగిని అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళని వ్యభిచారులుగా గొళ్ళలోనే ఉంచి వాళ్ళతోటి వ్యభిచారం చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. మరి ఆ వ్యభిచారులు కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు. అప్పుడు ఆ దేవుడికి ఏమని పేరు పెట్టాల్సి వచ్చింది? మరి యేసుక్రీస్తుని కనుక భేద దేవుడు అంటే ఏమని పేరు పెట్టాల్సి వచ్చింది? తప్పే లేదు, చెప్పండి. ఏంటది? వ్యభిచారం చేసే వాళ్ళు ఆరాధిస్తే వ్యభిచార దేవుడు అవుతున్నాడు కమ్మా. ఏంటది చెప్పండి. ఏంది? చిన్న లాజికే. చిన్నపిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నాను. 2 రోజులు ఎంత అని అడిగితే ఏంది? నా లెక్క పెడుతున్నారు, అర్థం కాలేదు నాకు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడే ఉన్నాడు.